ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనేటటువంటి ఈ ప్రవచన ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రవచన ఈ వాగ్దానము క్రీస్తు పూర్వం 700 సంవత్సరములో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా జెబూలూను నఫ్తాలి దేశముల విషయమై, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా యోర్దాను మరి అవతల ఉన్నటువంటి మరి సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును మరి మరణాఛాయ గల ప్రదేశములో ఉన్న వారి మీద వెలుగు ప్రకాశించును అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ఆ ఒక సంవత్సరములో ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రవచించబడినటువంటి ప్రవచన సంబంధమైనటువంటి వాగ్దానము ఈ వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఈ ప్రవచన ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా ప్రవక్త ద్వారా మరి దేవుడు ముందుగా భవిష్యత్తులో నెరవేర్చబడబోయేటటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈ ప్రవచన వాగ్దానాన్ని మరి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన సంబంధమైనటువంటి దేవుని వాగ్దానం క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన యొక్క పరిచర్యను యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, అనగా ఆయన కపెర్నహూములో నివసించేవాడు. తన పరిచర్యను ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలో జెబూలూను నఫ్తాలి ఆ గోత్రాలు నివసించేటటువంటి ప్రాంతాలలోను, అన్యజనులు నివసించు గలిలియా సముద్ర ప్రాంతాలలో పరిచర్యను చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్చబడిన ప్రవచన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దీని యొక్క నెరవేర్పు మరి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16లో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు తన యొక్క పరిచర్యను మరి ప్రారంభించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి కపెర్నహూములో నివాసం ఉంటూ మరి అక్కడ నుండి ఆయన పరిచర్యను ఆయన ప్రారంభిస్తూ ప్రతిదినము కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి ఒక జెబూలూను నఫ్తాలి అదేవిధముగా యోర్దాను ఆవలను ఉన్నటువంటి మరి గలిలియా సముద్ర తీర ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మరి యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రవచించబడినటువంటి ఈ ప్రవచనము క్రీస్తు పరిచర్యను చేసినటువంటి సందర్భంలో నెరవేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన ఈ వాగ్దానము క్రొత్త నిబంధనలో మరి క్రీస్తు వచ్చినప్పుడు నెరవేర్పు సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ప్రవచించినట్లు అక్షరాల ప్రియా దేవుని బిడ్డలారా మరి గొప్ప వెలుగును మరి చూచిరి, గొప్ప వెలుగు ఆ ఒక ప్రదేశాల్లో నివసించినటువంటి ప్రజలు అనుభవించిరి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారి ద్వారా గొప్ప వెలుగును చూచిరి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆ ప్రదేశాల్లో నివసించినటువంటి ప్రజలు గొప్ప వెలుగును వారు అనుభవించుటను క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు పరిచర్య చేసిన సందర్భంలో మరి ఆయన ఆ పరిచర్య చేస్తున్న సందర్భంలో నెరవేర్చబడినటువంటి ఆ ప్రవచన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరణాఛాయ గల దేశ నివాసుల మీద అనగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక చీకటి, ఆధ్యాత్మిక అంధకారం అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి స్థితి గలవారు వారి యొక్క ప్రయాణాన్ని ఎటువైపు కొనసాగిస్తారో చెప్పలేం. వారు ఎటువంటి దుర్మార్గములకు పాల్పడతారో చెప్పలేం. అంతేకాదు ప్రియులారా వారు చేసే తప్పులు వారికి తప్పులుగా కనబడలేని పరిస్థితియే ఈ ఆధ్యాత్మిక మరి అంధకారం, ఆధ్యాత్మిక
చీకటి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక అంధకారులను గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో యోహాను భక్తుడు ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఏ విధముగా అంటే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేశాను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆధ్యాత్మిక అంధకారం, ఆధ్యాత్మిక చీకటి కలిగినటువంటి జీవితాలు, వారి ప్రయాణాలు మరి ఎటువైపు మరి కొనసాగించబడుతున్నాయో వారికే అర్థము కాలేనటువంటి రీతిలో కొన్ని జీవితాల ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. వారే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, అంటే నీ ప్రయాణం నీకే అర్థం కావట్లేదు. నీ ప్రయాణం ఎందుకు మరి కొన్ని స్థలాల వైపు కొనసాగిస్తున్నావో దాని యొక్క ఆ విషయం కూడా తెలియకుండానే నీ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉందంటే నీవు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నావు, ఆధ్యాత్మిక చీకటిలో నీవు ఉన్నావు. ప్రియా దేవుని బిడ్డ, విషయాలు గమనించండి. అంటే కొన్ని సందర్భాల్లో నీవు ఒక బ్రాందీ షాపుకే నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు అనుకో, ఆ ఒక బ్రాందీ షాపుకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేది నీకు తెలియదు. ప్రియా దేవుని బిడ్డ, అంటే చాలామంది అనుకుంటారు ఏదో మరి ఆ ఒక మద్యము ద్వారా కొన్ని సమస్యలు మర్చిపోవడానికని చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రయాణాలు అలా కొనసాగించబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, అవి ఏదో రకమైనటువంటి నష్టాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంటే కొన్ని ప్రయాణాలు మంచికి కొనసాగించబడకుండా చెడు వైపునకు కొనసాగించబడుతూ ఉంటాయి. అంటే తాను ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితి, ఒకవేళ అది అర్థమయ్యేటటువంటి రీతిలో ఎవరు చెప్పినా కూడా తనకు అర్థం కాలేని రీతిలోనే తను అదే జీవితంలో అదే బ్రతుకులో కొనసాగించబడే పరిస్థితే ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక చీకటి, ఆధ్యాత్మిక అంధకారం అని మనం తప్పక తెలుసుకోవాలి. వారికి జ్ఞాన సంబంధించిన మాటలు చెప్పినా కూడా వాటిని అంగీకరించక వ్యతిరేకించే స్థితితోనే వారు ముందుకి వెళ్తూ ఉంటారు. వారిని ఏమన్నారంటే ఆధ్యాత్మిక చీకటి, ఆధ్యాత్మిక అంధకారములో ఉన్నవారని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చినటువంటి క్రీస్తు మరి లోకమునకు వెలుగుగాను జీవపు వెలుగుగా ఆయన వచ్చి ఉన్నారు గనుక ఈ విషయం యోహాను సువార్త 8:12లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధమైనటువంటి ఆయన బోధలు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి ఆనాటి జెబులూను, నఫ్తాలి, యోర్దానుకు అవతల ఉన్నటువంటి గలిలియా సముద్ర తీర ప్రజలకు గొప్ప వెలుగును కలుగజేయటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ఆయన పిలుపును విన్నవారు ఆయన వెంబడించారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందినవారు ఆయన వెంబడించారు, ఆయన బోధలు విన్నవారు ఆకలి మర్చిపోయారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఇదివరకు మత సంబంధుల బోధలు విన్నారు. ఆ బోధలు వారి ఆధ్యాత్మిక అంధకారాన్ని తీసివేయలేకపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య బోధలు మత సంబంధులకు భిన్నముగా క్రొత్తగా ఉన్నాయి గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ విషయాలు మార్కు సువార్త 1:27లో చూస్తుంటాం. క్రొత్త బోధగా మరి యేసుప్రభు యొక్క బోధ, మరి ఆ ఒక క్రొత్త బోధ ఆధ్యాత్మిక వెలుగు సంబంధమైన దైవ సంబంధమైన బోధగా ఉండుటను బట్టి అనేకులు యేసయ్య బోధకు ఆకర్షించబడి మరి ఆ యొక్క బోధల ద్వారా వారు మంచి నూతనమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసిన వారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసయ్య బోధలు మాత్రమే మనిషి జీవితాన్ని మంచి మార్పుతో కూడినటువంటి మంచి మార్గంలో నడిపించు బోధలై ఉన్నాయి. ఈ బోధలు ఆనాడు వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు, ఈనాడు కూడా వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి ప్రియా దేవుని బిడ్డలారా మరి మృగములలాగా కాక మనిషి మానవత్వముతో బ్రతకమని బోధించేటటువంటి బోధలు గనుక ఇటువంటి బోధలను వ్యతిరేకించేవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసు ప్రభువు వారి యొక్క బోధలు మీరు మృగముల్లాగా మీరు బ్రతకొద్దు, మీరు మనుషులు కనుక మీరు మానవత్వం కలిగి మీరు బ్రతకాలి అని బోధించేటటువంటి బోధలుగా ఆయన బోధలు మనం చూస్తుంటాం. కనుక ప్రభు అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇగో మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ విధముగా ఒక మంచి మరి క్రొత్త విషయాలను యేసు ప్రభువారు మరి తన యొక్క బోధల ద్వారా అనేకులకు ఒక ప్రశాంతకరమైన జీవితం, శాంతికరమైన సమాజమును ఆయన తన బోధల ద్వారా
స్థాపించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసయ్య బోధలు మనిషి జీవితాన్ని మంచి మార్పుతో మరి జీవింపజేసే బోధలై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది ప్రియా దేవుని బిడ్డలారా, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆధ్యాత్మిక అంధకారులుగా ఉన్నటువంటి నీ కుటుంబీకులకు వెలుగు ప్రకాశింపజేయుదునని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో మనం చెప్పేటటువంటి జ్ఞాన సంబంధమైన మాటలు అంగీకరించక, వాటికి విధేయత చూపక, వాటిని వ్యతిరేకించేవారు మన కుటుంబాల్లో ఉంటూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇగో ఆధ్యాత్మిక చీకటిలో, ఆధ్యాత్మిక అంధకారములో ఉంటూ నీవు చెప్పే జ్ఞాన సంబంధమైనటువంటి మాటలకు చెవినీయక వ్యతిరేకించేటటువంటి వారిని ఇగో నేను నా ఒక మరి వెలుగును వారి మీద ప్రకాశింపజేసి వారికి జ్ఞాన సంబంధించినటువంటి స్థితిని కలుగజేసి వారు నీ మాటలు వ్యతిరేకించేవారిగా కాకుండా వారు నీవు చెప్పేటటువంటి మంచి మాటలకి విధేయత వారు చూపి వారి యొక్క జీవితాలను దేవుని యొక్క వాక్య వెలుగులో మరి దేవుని యొక్క మంచి మార్గంలో నడిపించుకును ఆ రీతిలో వారిని నేను నా వెలుగును వారి మీద ప్రకాశింపజేసి మరి వారిని ఒక మంచి పరివర్తన కలిగినటువంటి స్థితిలో, మంచి మార్పుతో కూడినటువంటి స్థితిలో నేను నడిపిస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఈ వాగ్దాన ప్రకారమైనటువంటి మరి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ మన కుటుంబాలలో మంచి మార్పు కలిగినటువంటి మనుషులను ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాద ప్రకారం, దీవెన ప్రకారం మంచి మార్పుతో కూడినటువంటి మనుషులను ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనం చూచేటట్లు ఆయన చేయబోతున్నారు. గనక విశ్వాసముతో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నమ్ముతూ అట్టి కార్యం మన కుటుంబాల్లో జరుగులాగున మనం ప్రార్థనలో ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మనం వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి వాగ్దాన ఈ దీవెనలను వివరిస్తూ వీటిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలతో పాటు అయా నీవు సిద్ధపరిచిన దీవెనలు ఇగో ప్రభువా మరి తెలియపరిచే కృపను మీరు మాకు ఇస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. నీ వాగ్దాన ఈ యొక్క దీవెనలు వింటున్నటువంటి నీ బిడ్డలు ఇగో నీవు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ప్రతి దీవెన ఇగో వారి యొక్క కుటుంబంలో ఇగో నెరవేర్చబడుతూ తద్వారా గొప్ప ఇగోనైనా మరి ఆశీర్వాదాలు వారు చూడగలిగినట్లు ఒక ప్రశాంతకరమైనటువంటి ఇగోనైనా మరి మనుషులను వారు పొందగలిగినట్లు అట్టి కృప వారికి దయచేయమని, దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దానంలో పాల్గొని ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దాన మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.